ఈ రెండు నాన్న బాబు కదా ఉండు కన్నా నువ్వు పట్టండి రెండు పట్టింది అది మరి విఐపి ట్రీట్మెంట్లు అలానే ఉంటాయి. అమ్మ వేసేమ్మా వస్తున్నాను. అక్కడ చేసుకుంటే ఏమంది సాయంత్రం వెళ్తాను ఎండ తగ్గాక, లేకపోతే వీడియోలు చేసాక వెళ్తాను. అవి అక్కడ ఎక్కుతాయి కదా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ అయితే బజ్జీలు చేసిందండి. ఇంకా బజ్జీలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినేసాము. దాంట్లోకి వేరుశనగలు చట్నీ అయితే చేసింది. మా వారు వేరుశనగలు చట్నీ మాత్రం ఇష్టంగా తింటారు. సో ఇంక అందుకనేసి అవే చేస్తుంది అమ్మ ఎక్కువగాని. చేస్తామా త్వరగా వచ్చేసేయండి, వెళ్ళకపోతే అక్కడికి వెళ్తాంలే. కానీ మధ్యాహ్నం బయలుదేరిపోయినా పాయశ్రీ గారు. ఇదిగో పర్స్ పెట్టుకున్నావా ఫోను. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నరసాపురంలో ఫస్ట్ డే అండి. నిన్న నరసాపురం వచ్చామనేసి మీకు తెలుసు కదా, నైట్ అయిపోయింది. మేము వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చిన తర్వాత భోజనం చేసేసి పడుకుని పోయాము. ఇంకా ఇప్పుడు టైం అయితే 4 o'clock అవుతుందండి. వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ నేను లేచేసరికి 7 o'clock అలా అయింది, 7:30. ఆ తర్వాత మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి చాగళ్ళు అయితే వెళ్ళిపోయారండి. షాను మను వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చాగల్ నుంచి ఇంటికి తీసుకుని రావాలి. ఇంకా మా పెదమావి గారికి ఒంట్లో బాగాలేదు కదండి, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగారు. సో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళారండి. మరి ఈ రోజు వస్తారా రేపు వస్తారా అన్నది అయితే నాకు తెలీదు. ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇంకా టిఫిన్ అవి తినేసి ఈ రోజంతా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసానండి. చాలా ఎడిటింగ్ వర్క్ ఉండిపోయింది మొత్తం. ఇంకా ఆ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయ్యిందనమాట. ఇంకా పొద్దు నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు, ఇప్పుడైతే మొదలుపెట్టానండి. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా ఇల్లు కొన్న తర్వాత, ఇవి మీ అమ్మతో అడిగించు భవాని అన్నారు కదా. సో అవైతే అమ్మని అడుగుతానండి, అమ్మ అయితే చెప్తుంది. చెమటలు మమ్మీలు మొన్న ఇల్లు కొనుక్కున్నానని చెప్పి నీకు ఫోన్ చేశాను కదా వీడియో కాల్. అప్పుడు నేను నీది వీడియో తీసి పెట్టాను కదా, అందరూ నీ రియాక్షన్ కోసమే చూసారంట. నేను ఇల్లు కొనుక్కున్నాను అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని. చాలా చాలా అందరికి ముందర ఆయమ్మా మీకు కూడా ఎవరికైనా ఇల్లు నా కూతుర్లాగే కొనుక్కోవాలి. అందరికీ కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇల్లు కొనుక్కున్నందుకు నా కూతురు చాలా చాలా సంతోషంగా ఉన్నానండి. చాలా సంతోషమా? చాలా సంతోషం. పెద్దనే కూడా మొన్న అంటున్నాడు, నీ కొడుకుని పుట్టిన 3 పిల్లలు కూడానమ్మా ఎవరితో అమ్మతో కొద్దాళ్ళు ఇల్లు కొనుక్కున్నాము, నీకు హ్యాపీ అని అమ్మ అని అడిగాడు. నాకు అంతకంత హ్యాపీ కాదే, బోల్డ్ హ్యాపీగా ఉన్నాను అని చెప్పావా? ఈ సంతోషంతోనే పొదుగుతున్నాను తల్లి. మీ అంకుల్ గారు ఎలాగున్నా కానీ. సో మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలనే కదండి, ఎవరైనా కొనుక్కున్నా కూడా సంతోషమే నాకు. అదొక ఆనందం. మా బావని చుట్టాలు ఎక్కడ పడితే అక్కడ తగులుతున్నారండి సబ్స్క్రైబర్స్. ఎంత ఆనందం వేస్తుందో నాకు. అలాగంటూ రాక భవాని చుట్టాలంటారు. అదే చాలా సంతోషం అమ్మ. పోంతాక అంత హ్యాపీగా, బోల్డ్ హ్యాపీ. మరి ఎప్పుడు వస్తావు గృహప్రవేశానికి? ఒక వారం రోజుల ముందు వస్తావా, నెల ముందు వస్తావా? వారం రోజుల ముందరే అమ్మ. మీరు అంతోట ఉంది అసలు. ఫస్ట్ పాయింట్ నువ్వు అలాగ అడగకూడదు, ఎప్పుడు ఎందుకంటే మా అమ్మ గృహప్రవేశానికి 1 రోజు ముందు 2 రోజుల ముందు వస్తానని చెప్తుందండి. ఎందుకంటే మరి అమ్మ మీ అంకుల్ గారికి బాగోదు కదండి రావాలి. అయితే 10 రోజుల ముందరైనా వెళ్ళిపోదును. ఆయన ఇబ్బంది పడిపోతారు కట్టేసుకోవడం, జనం ఉంటే సిగ్గుపడిపోతారు. అదే ఇప్పుడు ఈ ఇల్లు కొనకాడ నుంచి నేను చాలా కంగారుగా ఉన్నాను కదా, ఒకటి ఏది సరిగ్గా జరగట్లేదు అనుకున్నట్టు అని. సో ఈరోజు
ఒకళ్ళు కామెంట్ పెట్టారు, నువ్వు మొన్నటి నుంచి చెప్తున్నావు భవాని అనేసి. అమ్మ ఎంత కంగారు ఉందమ్మా నాకు. కంగారు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నిన్న అలాగ అన్నారు చూడు, ఆ పిల్లలు కొనుక్కున్నప్పుడు వాళ్ళు కూడా అదే చేసినప్పుడు ఓహో భవాని ఇంటికైనా ఎలా ఉందనుకుంటారు. ఒకటి డబ్బుల గురించి కాదండి, డబ్బులు ఏదోలాగా కింద పైన పడి తీసుకొస్తున్నాము, కానీ ఇప్పుడు ఈ మూమెంట్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఆయన బాగాలేదు తల్లి, అదేమో బాబా ఆయన ఎలా ఉంటారు, మొత్తాలు ఎట్టుకున్న కాడి నుంచి అయినా అదో కొంచెం బెంగ, కొంచెం కదా బాగా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు మేము అందరికి అడ్వాన్స్ చేయాలో కూడా ఏం తెలియట్లేదు. ముందు అయితే హడావుడిగా ముందైనా పెట్టేసుకోవాలి, లేదా ప్రశాంతంగా ఒక 5-6 నెలల తర్వాత పెట్టుకోవాలి. కానీ మనం చెప్పలేం కదా. అతను ఆయనతో నాకు ఈ మూమెంట్ ని ప్రెజెంట్ అయితే ఎంజాయ్ చేయలేకపోతున్నానండి. దాని గురించి నేను కంగారుగా ఉంది కాబట్టి ఉన్నది చెప్తున్నాను, అంతే కదమ్మా. మా బాబాని కడుపులో ఏమి ఉంచుకోదండి, ఇప్పుడే కదండి, చిన్నప్పటి నుంచి అంతే. అది ఏమి కడుపులో ఉంది అది బయటికి తేలిపోవాలి, దాని భారం దిగిపోతుంది. అది ఉన్నదే చెప్తాను అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అమ్మ దోసకాయ కోడిగుడ్డు ఎగురైతే వండిందండి. నిన్న మా షాను వస్తుందేమో, షానుకి చాలా ఇష్టం అనేసి కొబ్బరి పచ్చడి అయితే చేసిందండి అన్నంలో తినేలాగాని. షాను అది రాలేదు కదా, ఇంకా పచ్చడి అయితే చాలా మిగిలిపోయింది అనమాట. ఇంకా నేను ఆ పచ్చడిని నంచుకుంటూ ఈ దోసకాయ కూర అయితే వేసుకుని తిన్నాను. మా అమ్మ ఏ కూరలైనా చాలా సింపుల్గా వండుతుందండి, బట్ అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవే కూరలు నేను వండితే అసలు బాగోవు. ఇంకా నేనైతే డాబా పైకి వచ్చానండి ఈవినింగ్. నేను మార్నింగ్ పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసిన ఎడిటింగ్ వరకు నాకు 1:30 వరకు సరిపోయింది అనమాట. ఇంకా అందుకనేసే డైరెక్ట్ ఆఫ్టర్నూన్ భోజనం దగ్గర షూట్ చేశాను. ఇంకా తర్వాత మళ్ళీ ఖాళీగానే ఉన్నానండి, పెద్దగా అయితే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు. మాకు ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ కుళాయి అయితే వస్తుందండి, మార్నింగ్స్ కూడా వస్తుంది. సో ఇంకా ఈవినింగ్ నేను డాబా పైకి అయితే వచ్చాను. అమ్మ మోటార్ అయితే వేసింది, అది నిండిపోతే చెప్పు నేను ఇక్కడ స్విచ్ కడతాను అని అంది. ఇంకా పైకి వచ్చాను కదా, ఈ మొక్కలన్నీ ఎండిపోయినట్టుగా అనిపిస్తున్నాయి కదా అనేసి వాటికైతే నీళ్ళు అయితే వేస్తున్నానండి. నాకు ప్రతి జీవికి దానికి ఏదైతే అవసరమో దానికి ఖచ్చితంగా అందాలి అని అనుకుంటానండి. నాకు మొక్కలు ఎండిపోతున్నట్టు అనిపిస్తున్నా, లేకపోతే ఏదైనా ఒక వస్తువు పాడైపోతున్నట్టు అనిపించినా అసలు నాకు మనసు ఒప్పదనమాట. సో దానికి ఏది అవసరమో అని అనిపిస్తుందో అది దాన్ని అందివ్వాలి అనుకుంటానండి. ఈ మొక్కలకి నీళ్ళు అవసరం అనిపించింది నాకు. టైము 5:40 అవుతుందండి. నేనైతే ఇప్పుడు మా డాబా పైకి అయితే వచ్చాను. ఇప్పుడే మొక్కలకు కూడా నీళ్ళు అయితే వేసేసాను. ఈరోజు చాలా 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 స్లో డే అనమాట. ప్రొడక్టివ్ డే అయితే కాదు, స్లో డే. అంటే ఈరోజు నేను లేట్గా నిద్ర లేసాను, కడుపు నిండా అమ్మ వేసిన బజ్జీలు టిఫిన్ అయితే తిన్నాను. తర్వాత ఇంకా ఇంట్లో హరిబరిగా గిన్నెలు తోముకోవడం కానీ, బట్టలు ఉతుక్కోవడం కానీ, బట్టలు ఆరేయడాలు కానీ, లేదు అంటే వంట పని చేసుకోవడాలు ఇవేమీ లేవు. అమ్మ ఉంది కదా, సో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే విఐపి ట్రీట్మెంట్ అనమాట. మనం ఏమి చెయ్యక్కర్లేదు. మనము ఇది కావాలని అడిగితే చాలు, అమ్మ క్షణాల్లో చేసి పెట్టేస్తుంది. బట్ అలాగని నేను అమ్మ చేస్తుంది కదా అని అది ఇది కోరికలు అయితే కోరనండి, ఏది ఉంటే అవే తింటాను నేను. సో ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్ తినేసిన తర్వాత మార్నింగ్ నుంచి అంటే నేను 11 o'clock ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే 1:30కి 3-4 వ్లాగ్స్ ఎడిట్ చేశాను. 6 షార్ట్స్ అయితే ఎడిట్ చేసి మొత్తం అన్ని వీడియోలకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసానండి. బట్ మీకు తెలుసు కదా, ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం అనేసి అప్లోడ్ అయితే చేయలేదు. మరి అవి ఎప్పుడు అవుతాయో తెలియదు నాకు. సో తాయితీగా అప్లోడ్ చేస్తానండి. నైట్కి అప్లోడ్ పెడితే మార్నింగ్కి ఎక్కుతాయి స్లోగా 1-2 వీడియోలు. ఇంకంతే. పెద్ద ఈరోజు చాలా ప్రొడక్టివ్గా చేసేసిన వ్లాగ్ అయితే ఏమీ కాదు, చాలా తక్కువ చేశాను. ప్లస్ ఈ ఎండ కూడా ఎక్కువ ఉంది. సో అందుకనేసి అమ్మ చేత తలకి నూనె పెట్టించుకుని జడ అయితే వేయించుకున్నాను. అమ్మ ఎప్పుడు జడ పైకి వేస్తుందండి ఇలాగా. మనకేమి ఇక్కడ జుట్టు ఉండదు, ఇదంతా కవర్ అయిపో చేసుకోవాలి. నేనేమి ఇలా దూతాను, అమ్మ ఇలా దూతుంది. సో అమ్మ అయితే ఇంకా జడేసింది. తర్వాత అమ్మ నేను కలిసి అలాగ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కొంతమంది చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చాను. ఇంకా అమ్మ అయితే డాబా పైన మోటార్ స్విచ్ చేశాను, ఆ ట్యాంక్ చూస్తూ ఉండు నువ్వు పైన అనేసి అంది. ఇంకా అవి చూస్తూ నేను కొంచెం వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నాను. ఖాళీగా ఉన్నానండి. పోనీ కొద్దిసేపు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దామంటే నెట్ అవ్వట్లేదు.
ఇంగ్లీష్ వీడియోస్ ఏమన్నా షూట్ చేయాలి అన్నా నాకు ఇంక ఈరోజు రిలాక్స్ అనిపిస్తుంది. సో అందుకే నేను ఇంకేం చేయలేదనమాట. సో ఇంకా ట్యాంక్ నిండిపోయింది, మొక్కలకు కూడా నీళ్లు వేసేసి ఇప్పుడు నేను మీతో అయితే మాట్లాడుతున్నానండి. ఇంగ్లీష్ వీడియోస్ షూట్ చేసుకోవచ్చు, చాలా ఖాళీ టైం ఉంది నాకు. ఇంగ్లీష్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. డైరీ రాయాలి, 5 days నుంచి డైరీ రాయలేదు. బట్ ఏమీ చేయబుద్ది కదండి, మా అమ్మ ఇంటికి వస్తే అంత బద్ధకం వచ్చేస్తుంది నాకు. సో ఏమీ చేయకుండా అలా ఖాళీగా ఉన్నాను. ఇంకా రేపు నుంచి స్టార్ట్ చేయాలి. మా వారైతే ఇప్పుడే ఫోన్ చేశారు. మా వారు షాను మనుని తీసుకుని ఆ ఇత్తడి పళ్ళాలు తీసుకుని బయలుదేరారంట. సో రేపు వ్లాగ్ అయితే మిస్ కాకండి. అవన్నీ ఎందుకు తెప్పించాము ఏంటి అన్నది అమ్మ అయితే మీకు చెప్తుంది. నాకు అంతగా ఐడియా లేదు వాటి కోసము. అమ్మ అవన్నీ ఉండాలి గృహప్రవేశానికి అంది. ఇంకా ఈరోజు అయితే గృహప్రవేశానికి ముహూర్తాలు పెట్టించాము అన్న వీడియో అయితే పెట్టానండి. నువ్వు ముహూర్తం డేట్ చెప్తావేమో అని చూసాము. ముహూర్తం డేట్ ఏమీ చెప్పలేదు. 4 dates చెప్పారు కదా, 4 ఏది పెట్టుకుంటున్నావు, లేకపోతే ఆ 4 dates మాకు చెప్పొచ్చు కదా, మేము ఏమన్నా సజెక్ట్ చేస్తాము అని ఇలా కామెంట్స్ అయితే పెట్టారండి. నేను కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నానండి. కామెంట్స్ నాకు నోటిఫికేషన్ వస్తుంది, చదువుతున్నాను. బట్ అట్లకి రిప్లై ఇద్దాము అంటే తిరుగుతూనే ఉండు అన్నట్టు అసలు ఓపెన్ కావట్లేదు అనమాట. నాకు వీడియో ఆ కామెంట్ సెక్షనే ఓపెన్ కావట్లేదు. సో అందుకే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. పాపము 4 days నుంచి ఎన్ని కామెంట్స్ వచ్చాయోనండి, నేను దేనికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడుకో ఒక కామెంట్ తిరిగి ఓపెన్ అయితే ఆ ఒకళ్ళిద్దరికి రిప్లైలు ఇస్తున్నాను తప్పించి మిగతా వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఐఎమ్ సో సారీ అండి, మీరు అంత టైం తీసుకుని కామెంట్ పెట్టినా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఇంకా ముహూర్తం విషయం వచ్చేసరికి మాకు తెలియదండి. మేము పెట్టుకుంటున్నామా, ఎన్ని రోజులకు పెట్టుకుంటున్నాము, ఇవేమీ తెలియదు నాకు. సో తెలియని దానికి నేను మీకు ఎందుకు ఈ ముహూర్తము అనేసి చెప్పడము అనేసి నేనైతే చెప్పట్లేదు అనమాట. ఐదర్ పెట్టుకుంటే ఈ జూన్లో ముహూర్తాలు ఏమీ లేవు అన్నారు. June 19th తర్వాత ఎప్పుడో ఉన్నాయన్నారు. సో పెట్టుకుంటే జూలైలో పెట్టుకుంటాము, లేదు అంటే ఆగస్టులో ఉన్నాయన్నారు. బట్ నాకేమో పీరియడ్ టైము కుదిరిన 2 ముహూర్తాలు. సో ఆ 2 సెట్ అవ్వవు. ఇంకా సెప్టెంబర్ ముహూర్తాలు లేవు అన్నారు. సో అక్టోబర్ కానీ నవంబర్ కానీ పెట్టుకుంటాము. ఎప్పుడు పెట్టుకుంటామో తెలీదు. మేమిద్దరము ఒకటే అనుకున్నాం, నేను మా ఆయన. అయితే పెట్టుకుంటే ఎర్లీగా పెట్టేసుకుందాము. ఎందుకు అన్నది మీకు చెప్పాను రీజను. ఎర్లీగా పెట్టేసుకుని అప్పటికప్పుడు చుట్టాలకి చెప్పేసుకుని, లేదా మా వారు ఏమంటున్నారంటే ఆడబడుచు, మా అన్నయ్య, మా అమ్మ మా నాన్న చాలు. నీ తరపు నుంచి మీ అమ్మ మీ నాన్న, మీ అన్నయ్యలు 2, మీ వదినలు అంతే చాలు. నా తరపు నుంచి 3, నీ తరపు నుంచి 3 సిబ్లింగ్స్, మనకున్న సిబ్లింగ్స్ని పిలుచుకుందాము. మా చెల్లి వచ్చి పాలు పొంగిచ్చేస్తుంది. మనం ఆ రోజు త్వరగా పూజ అవి కంప్లీట్ చేసేసుకుందాము. ఎక్కువ మందిని పిలిచి తర్వాత ఏమన్నా అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు వీళ్ళందరినీ రిటర్న్ పంపించి చాలా ఇబ్బంది పడిపోతాం కదా. అటు 3 ఇటు 3 వస్తారు, మనము పాలు పొంగిచ్చేసుకుందాము చాలు. తర్వాత ఇవన్నీ సెటిల్ డౌన్ అయిన తర్వాత మనము ఒక 5-6 months తర్వాత అప్పుడు అందరినీ పిలుచుకుని భోజనాలు పెట్టుకుందాం అంటున్నారు. ఇది నాకు నచ్చలేదు ఈ ప్లాను. నా రీజన్స్ నాకు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఈ గృహప్రవేశం ఈవెంట్ కోసం 25,000 రూపీస్ ఇచ్చి కెమెరామెన్ని హైర్ చేసుకుంటున్నాను. అంటే నాకు వ్లాగింగ్ ఆ రోజు నేను సెల్ఫీగా తీసుకోలేను కదండి. ఎవరిని అడిగినా ఎవరి పనుల్లో అలా బిజీగా ఉంటారు. సో అందుకని నేను ఒక కెమెరామెన్ని పెట్టుకుంటున్నాను. వాళ్ళు 3 hours-కి 25,000 ఛార్జ్ చేస్తున్నారు. నాకు ఈ పూజ ఇంపార్టెంట్, ఎట్ ది సేమ్ టైం రిలేటివ్స్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కవర్ చేయడం నాకు ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఒకసారి కెమెరామెన్ పెట్టుకుని మళ్ళీ భోజనానికి ఇంకోసారి కెమెరామెన్ పెట్టుకుని అలా ఉండదండి. ఇక్కడ ఎలా అంటే మనకి కెమెరా ఫీల్డ్, ఈ షూటింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చి మనకి వీడియో తీయాలి అంటే అవర్స్ వైజ్ ఛార్జ్ చేస్తారన్నమాట. అంటే గంటకు మేము 4,000 తీసుకుంటాము, 5,000 తీసుకుంటాము అని ఇలా ఛార్జ్ చేస్తారు. సో మనకి అది సెట్ అవ్వదు. మళ్ళీ ఇప్పుడు సగం తీసి మళ్ళీ అప్పుడు రండి, అప్పుడు వచ్చి తీద్దురు కానీ అంటే అది యాక్సెప్ట్ చేయరండి. సో నేను అలా వద్దులే, అయితే మొత్తం అంతా మనము అక్టోబర్ కానీ నవంబర్లో కానీ పెట్టుకుందాము. అప్పుడైతే ఇంటీరియర్ వర్క్ కూడా అయిపోద్ది కాబట్టి ప్రొఫెషనల్ కెమెరామెన్ హైర్ చేసుకుంటాను కదా, అదంతా అలా వాళ్ళ ఇల్లు కూడా షూటింగ్ చేస్తారు. లేదా ఇప్పుడు పెట్టుకున్నప్పుడు నాకు మొత్తం అందరినీ ఒకటే ఫంక్షన్లో అన్నీ అయిపోవాలి నాకు అనేసి అంటున్నాను అనమాట.
సో రకరకాల ఆలోచనలు, ఇలా కాకపోతే అలా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా బోల్డ్ ఆలోచనలు ఉన్నాయండి. సో నేను ఏది ఫిక్స్ కాకుండా ఇది డేట్ అని మీకు నేను అనౌన్స్ చేయలేకపోతున్నాను. సో అందుకని నేనైతే మీకు ఏది చెప్పట్లేదు. ఒకవేళ గృహప్రవేశానికి ఒక డేట్ అనుకుని అన్నీ రెడీ చేసుకున్నా కూడా మేము గృహప్రవేశం అయిన తర్వాత నేనైతే మీకు చెప్తానండి. ఎందుకంటే నేను ఇది హ్యాపీగా షేర్ చేసుకునేలాగా అయితే లేదు నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితేనే. సో గృహప్రవేశం అయిన తర్వాత నేను అప్పుడు మీకు కమ్యూనిటీలో పిక్స్ షేర్ చేయడమో ఏదో ఒకటి అయితే చేస్తానండి. ఈ గృహప్రవేశం అన్నది నాకు చాలా ఇయర్స్ నుంచి ఉన్న డ్రీము. బట్ ఇది నాకు హ్యాపీగా జరగట్లేదు, అదైతే నేను చెప్తాను. ఈరోజు అవుతుందా, ఈ నెల పెట్టుకుంటున్నామా, వచ్చే నెల పెట్టుకుంటున్నామా అని ఒక డేట్ మేము ఫిక్స్ అవ్వట్లేదు. తర్వాత ఏమో అంత మంచిగా జరుగుతుందా లేదా, లాస్ట్ మినిట్లో మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుందేమో అన్న ఒక భయం ఉంది నాకు. సో నేను ఈ మూమెంట్ని అయితే నేను ఏమీ ఎంజాయ్ చేయట్లేదండి. బట్ ఇది నాకు చాలా చాలా డ్రీమ్, నాకు గృహప్రవేశం అన్నది. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. అందరూ మంచిగా ఉంటే మంచిగానే జరిగిపోతుంది నాకు. బట్ మనసులో ఒక టెన్షన్ అయితే ఉంటుంది అనమాట. అంత మంచిగా అవుతుందా లేదా, హెల్తీగా ఉండాలి, ఎవరికి ఏమవ్వద్దు, వాళ్ళకి అతనికి ఏమీ అవ్వద్దు, దేవుడా మంచిగా జరిగేలా చూడు, ఇదొక భయం ఉంది అంతే. సో మీకు నచ్చట్లేదు నేను ఇలా డైరెక్ట్గా మాట్లాడితే వాయిస్ ఓవర్ ఇవ్వే అంటారు. బట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను ఇంకా ఈ పెద్ద ఏం పని ఉండదు కదండి వాయిస్ ఓవర్ ఇచ్చేంత. సో అందుకని ఇలా మాట్లాడుతున్నాను. నేను చెప్పాలి అనుకున్నవన్నీ వాయిస్ ఓవర్లో చెప్తాను అక్కడ ఉంటేని. బట్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఫుటేజ్ ఏమీ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా అయితే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొద్దిసేపట్లో మా షానుమను వాళ్ళు అయితే వచ్చేస్తారండి. డాబా పైన అయితే కాసేపు ఉండి ఇంకా కిందకైతే వచ్చేసానండి. ఇంకా ఆకలిస్తుంది అంటే అమ్మ అయితే జంతికలు చేసిందనమాట. అంటే నేను ఒక 1 వీక్ పాటు నరసాపురంలో ఉండిపోతాను కదండి, మళ్ళీ సతీష్ గారు ఒక్కరే హైదరాబాద్లో ఉండాలి, స్నాక్స్ ఏమి లేకపోతే ఇబ్బంది పడతారు అనేసి జంతికలు అయితే చేసింది. బట్ మా ఆయన లగేజ్ ఎక్కువగా ఉంది, నేను మోసుకుని వెళ్ళలేను అన్నారు, ఆయన తీసుకెళ్ళలేదు. ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడే వీటిని అయితే తీసుకుని వెళ్తానండి. ఇంకా అమ్మ చేసిన జంతిక అయితే తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అమ్మ నైట్ డిన్నర్లోకి ఏం వండను అని అడిగింది అనమాట. ఇంకా ఎలాగో సతీష్ గారు లేరు కదమ్మా, ఏది ఉంటుంది వండేసి అని అన్నానండి. ఇంకా అమ్మ అరటికాయలు ఉన్నాయంటే అరటికాయ పులుసు పెట్టమ్మా, నాకు చాలా ఇష్టం అరటికాయ పులుసు, తింటాను అన్నాను. ఈ లోపల మా వారైతే ఫోన్ చేసి బయలుదేరిపోయానని చెప్పారండి. అయ్యో బయలుదేరిపోయారా సతీష్ గారు, ఎలాగ ఏం కూర వండంటే ఇప్పుడు నువ్వేమున్నా ఏం తినరులేమైనా, అరటికాయ పులుసు మా వారికి ఇష్టము, నువ్వు అరటికాయ వండు అన్నాను. ఇంకా అమ్మ అయితే అరటికాయ పులుసు అయితే పెడుతుందండి. మంచిగా చింతపండు వేసుకుని చిక్కటి అరటికాయ పులుసు పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందండి. దాంట్లో కోడిగుడ్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే సాటర్డే కదా, సతీష్ గారు గుడ్డు తింటారో తినరో అని సెపరేట్గా ఉంచమ్మా అన్నాను. ఇంకా దానికి వెల్లుల్లిపాయ తాలింపు అయితే వేసి పెట్టిందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకంతే మేము నైట్ కలిసి అందరము కలిసి డిన్నర్ అయితే చేసేసామన్నమాట. నేనైతే ముందు చేస్తాను, పిల్లలు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చేశారు. ఎక్కడ డబ్బులు ఇచ్చేసారు డాడీ? అమ్మతోనే మాట్లాడలేదు, బాయ్ అయినా చెప్పలేదు. బుడ్డుడు ఏడుస్తున్నాడంట్రా. ఏ తిట్టేవా, కొట్టేవా? రండి శ్రీవారు రండి. మను ఎందుకు ఎడుతుందండి బాబు? అమ్మ మీద కోపాలు వచ్చినాయి ఏంటికి? అమ్మ మీద బాబు ఏమైందమ్మా? నాకా? నేను తినాను కదా అలాంటివి. ఏం మరి ముఖం మార్చుకుందే, ఏమైందండి? తిట్టేవేంటి? స్నానం చేస్తావా? వెన్నీళ్ళు ఉన్నాయి. అమ్మను వదిలేసి ఎలా ఉన్నావు రషాను? వండే స్నానం చేసిరంటి కదా, ఎక్క అమ్మమ్మ ఎత్తుకుంటది. లేగాలే అలా ఉండకూడదమ్మా. అది చూడు ఎంత ఎత్తి ఎదిగేవో. ఏం రాసిందనుకుంటున్నా మేరీ చిన్నమ్మా? అదేంటంటారు, అది డైరీ మిల్క్, పెద్దదే, పెద్ద డైరీ మిల్క్ ఉంచింది. తింటావా? తిందమ్మా మను బ్యాడ్ ఫుడ్ తిందా, అది అక్కడికి ఇచ్చేస్తుంది.
అమ్మా శర్మ పువ్వులు తీసుకొచ్చావా మొత్తం కోసవా మొత్తం పువ్వులు ఫంక్షన్కి వెళ్దామా మనం 3 సరేదా బింది ఇప్పుడు వద్దే మీరుంటే అన్నం తిండి ఇంకా పిల్లలు మా వారు వచ్చిన తర్వాత పిల్లలకి నేను అన్నం తినిపించేసానండి. మా వారు అయితే తన అన్నం తను తినేశారు. ఇంకా తర్వాత వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదండి. ఆ రోజు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు కదా, బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా అందరము కలిసి 9:30 కల్లా మేము పడుకుని పోయామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.